నమస్కారం, వెల్కమ్ టు వీకెండ్ బిజినెస్ అప్డేట్. నేను విఎస్ఆర్ మూర్తి. సో ఎప్పట్లాగే ఈ వారం కూడా వీకెండ్ బిజినెస్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాం. అయితే ఈ వారానికి గత వారాలకి చాలా తేడా ఉంది. ఈ వారంలో ట్రంప్ ఆల్రెడీ మన మీద కొన్ని ట్యాక్సులు బాధేశారు అని అంటున్నారు. ఆల్రెడీ ఆ వార్తలు వచ్చే ఉన్నాయి. అలాగే ఏంటంటే ఈ వీక్లో మార్కెట్ వోలటైల్గా కూడా కనిపించింది. అయితే ఏంటంటే ఈ ఒక్కటే కాకుండా ఏంటంటే ఇంకా డెవలప్మెంట్స్ ఏమున్నాయి ఏంటి తెలుసుకోవడం కోసం అని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్తో మనం ఏంటంటే ఇంటరాక్ట్ అయ్యి ఆయనతో మనం మాట్లాడి ఈ అప్డేట్ ఏంటో మనం చూసుకుందాం. సో ఈ స్పెషల్ గెస్ట్ నెంబర్ కూడా ఏంటంటే ఆన్ స్క్రీన్ వస్తూ ఉంటుంది. సో ఏంటంటే ఎప్పుడైనా మీరు ఏంటంటే ఆఫ్టర్ మార్నింగ్ 10:30 తర్వాత కూడా మీరు కాల్ చేస్తూ ఉండొచ్చు మీకు డీటెయిల్స్ కావాలి అనుకుంటే. సో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు శ్రీ ప్రభు మాలెంపాటి గారు. సార్ నమస్తే అండి. నమస్తే మూర్తి గారు. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్ సార్, వెల్కమ్ సార్, యు ఆర్ మోస్ట్ వెల్కమ్ సార్. ఎస్ సార్. సార్ మరి ఏంటి సార్, ఇవి చాలా వోలటైల్గా ఉంది మార్కెట్. అలాగే ట్రంప్ కూడా ఏంటంటే మా ఫార్మసీ మీద ఆల్రెడీ సుంకాలు వేసేసి ఉన్నారు. మరి ఇవన్నీ అప్డేట్స్ ఎలా ఉండబోతున్నాయి సార్? అసలు ఫస్ట్ దీంట్లో మాట్లాడుకోముందాం సార్. అసలు ఏంటి సార్ ఈ లాస్ట్ వీక్ మార్కెట్ అప్డేట్ ఏంటి సార్, ఇంటర్నేషనల్ అండ్ నేషనల్? లాస్ట్ వీక్ ముందు లాస్ట్ ఫ్రైడే Yes, sir. మనకి H1B వీసా చెప్పాడు. H1B వీసా. సో దాని ఎఫెక్ట్ బాగుంటే మండే నుంచి డౌన్ అవుతూనే ఉంది. పెద్ద అంటే రేంజ్ బాగుంటే ఉంటుంది కానీ పెద్ద పడట్లేదు. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ మళ్ళీ H1B అయిపోయిన తర్వాత దాని ఎఫెక్ట్ ఇంకా తగ్గలేదు. సార్ ఫార్మా మీద 250% అనేది 250% తీసుకొచ్చిన 100% తీసుకొచ్చిన ఆయన. అవునండి, మరి 100% చేశారు దాన్ని. అవును, అక్కడ ఏమేమి తీసుకొచ్చాడు ఆయన? మీకు ఫార్మా మీద అనౌన్స్ 100% ఫార్మాసిటికల్, అది కూడా బ్రాండెడ్ మీద. జెనరిక్ మీద మళ్ళీ లేదు. అవును. కిచెన్ క్యాబినెట్స్ మీద 50%. తర్వాత బాత్రూమ్ వ్యానిటీస్ అండ్ అసోసియేటివ్ ప్రొడక్ట్స్ మీద 50%. సార్ తర్వాత అన్హాలిస్టెడ్ ఫర్నిచర్ మీద 30%. తర్వాత హెవీ ట్రక్స్ మీద 25%. సో ఇవన్నీ కూడా అన్ని రకాలుగా తెచ్చేదానికి మార్కెట్ కొంచెం ఇదైపోయింది. సో ఇంకా ఉందా అంటే మార్కెట్ కొంచెం డౌన్ సైడ్ వాసన అనిపిస్తుంది. ఎందుకంటే ఓన్లీ H1B వీసా అంటే అది సెట్ అవుతుంది, చిన్నగా సెట్ అవుతుంది అనుకున్న టైంలో జనరల్ గా ఏంటంటే H1B వల్ల 85,000 అంటే 65,000 మనవాళ్లే ఉంటారు. అసలు నేను H1B మొత్తం ఎత్తేస్తానని కూడా ఆయన ఒకసారి ఒక్కొక్క మూడ్ లో ఒక టైంలో చెప్పాడు ఆయన. అంటే అఫీషియల్ గా కాకుండా అన్అఫీషియల్ గా. అది అంటే ఎప్పుడు ఎలా మాట్లాడతారో తెలియదు కాబట్టి మనం ముందే అనుకున్నాం. అవును సార్, స్ప్లిట్ పర్సనాలిటీ అని. అదే ఇంకా ఎన్ని తెస్తాడో అనేది ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎప్పుడు రాత్రిపూట ఏది కల్లో వస్తే అది ఇంప్లిమెంట్ చేసేటట్టున్నాడు. రేపొద్దున చేయాలన్నట్టు. సో ఆయన చూస్తే ఒక రకంగా మార్కెట్ అంటే యుఎస్ జనాలకి మరి వాళ్ళు ఏం చేస్తారో అర్థం కావట్లా. ఇంత చేస్తున్నా గానీ ఇప్పుడు జెనరిక్ మీద లేదు కాబట్టి కొంచెం రివోల్ట్ రాలేదు. అదే జెనరిక్ మీద కూడా ఉంటే అంటే జనానికి అక్కడ అవసరమైన జనరిక్ కాబట్టి అవును పెంచలేదు, బ్రాండెడ్ మీద పెంచాడు. అది అసలు ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి ఒక రకంగా. దారుణం. ఇంకా ఎన్ని చేస్తాడు ఆయన? ఇంకా 3 ఏళ్ళు ఉన్నది ఆయన డాన్స్, ఇంకా 3 ఏళ్ళు చూడాలి మనం. అవునండి, అవునవునవును. ఎందుకంటే మనం పోస్టర్ కూడా పెట్టాం, మీకు గుర్తుందో లేదో. వాళ్ళ అమ్మ రిక్వెస్ట్ చేసింది ఆయన్ని, దయచేసి నువ్వు రాజకీయాలు జోలికి మటుకు చూడండి. మరి దాని పర్యాసం మనం అనుకున్న పర్యాసం చూసిన తర్వాత ఎట్లా ఉందో చూడండి. అసలు తెలుస్తుంది కదా, తేట తెల్లమవుతోంది. గుర్తుపట్టారేమో. అవునండి, అసలు ఆమె ఎప్పుడో పసిగట్టింది, బాబు నువ్వు రాబాకు అని మంచి సలహా ఇచ్చింది. అయినా కానీ వచ్చి ఇంత మందిని వాళ్ళ జనాలనే కాదు దేశం మొత్తం, వరల్డ్ మొత్తం అంతా ఇబ్బంది పెడుతున్నారు. అవునండి, అది మరి మామూలుగా కాదు. ట్యాక్స్లు వేసి అంటే మీరు ట్రేడ్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఇంబ్యాలెన్స్ అవుతున్నప్పుడు మీరు ఆల్టర్నేట్ గా ఏదైనా చేయాలి. కానీ ట్యాక్స్లు వేసి ఆ ట్రేడ్ ఇంబ్యాలెన్స్ తీసుకోవటం అనేది ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మీరు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకునే తగ్గించుకోవాలా, ఎక్స్పోర్ట్ పెంచుకోవాలా. మీరు బ్యాలెన్స్ ట్రేడ్ ఇంబ్యాలెన్స్ కాకుండా ఉండాలంటే అది దానికి ఇంబ్యాలెన్స్ చేయకుండా బ్యాలెన్స్ చేయడానికి ట్యాక్స్లు వేస్తారా? అది ట్యాక్స్ వేసుకొని చేస్తారా? ఎంతవరకు కుదురుతుంది? అంటే అక్కడేమో ఇంపోర్ట్ తెప్పించుకుంటా ఉంటాడు, ఇక్కడేమో ఇంబ్యాలెన్స్ అవుతా ఉంటది, మళ్ళీ ట్యాక్స్ వేస్తా ఉంటుంది. ఎట్లా కుదురుతుంది? ఓకే, హైలీ ఇంపాసిబుల్ కదా బ్యాలెన్స్ అవడానికి. మీరు ఏదైనా అక్కడి నుంచి మళ్ళీ ఇంకో వేరే వాళ్ళకి కావాల్సింది ఏదైనా ఉంటే, ఇప్పుడు ఐటీ సర్వీస్ ఉంది, ఐటీ సర్వీస్ పెంచుకోవాలా, అట్లాంటిది ఏదైనా చేసి బ్యాలెన్స్ చేసుకోవాలి. కానీ ఈ రకంగా అంటే పెడత్రంగా చేస్తున్నాడు ఆయన, మరి దారుణంగా చేస్తున్నాడు ఆయన. అలా ఉన్నప్పుడు అంటే ఇవి ఎంతవరకు ఇంటర్నేషనల్ మార్కెట్స్ని ఈ సుంకాలు ఎఫెక్ట్ చేస్తాయి, అలాగే మన దేశీయ మార్కెట్ని ఎలా ఇంపాక్ట్ ఇస్తాయి సార్?
ఇప్పుడు ఇబ్బంది పడేది ఒక రకంగా మనది పడట్లేదు కానీ కొంచెం డౌన్ సైడ్ ఉంటుంది. 3% ఆల్ టైమ్ హైక్ దూరంలో ఉంటుంది, మళ్ళీ 5-6% వస్తుంది, మళ్ళీ 3% వెళ్తుంది, మళ్ళీ అట్లా రేంజ్ మోడల్ కదలాడుతుంది. కానీ వాళ్ళ మార్కెట్స్ బాగానే ఉన్నాయి, సార్ వాళ్ళ మార్కెట్స్ అప్ లోనే ఉన్నాయి, ఉమ్, మళ్ళీ ఉమ్, వాళ్ళ మార్కెట్స్ అప్ లోనే ఉన్నాయి, విపరీతంగా అప్ లో ఉన్నాయి. అవును. ఫ్రైడే క్లోజింగ్ కూడా పాజిటివ్ లో క్లోజ్ అయినాయి, అచ్చా, అక్కడ యూఎస్ మార్కెట్స్ అప్లోనే ఉన్నాయి. అప్ లోనే ఉన్నాయి. అది వాళ్ళకేమి ఇబ్బంది లేదు, మనకే వస్తుంది. మిగతా కంట్రీస్ కి ట్యాక్స్ వేశారు కాబట్టి ఆ ట్యాక్స్ దాంట్లో ఇబ్బందిగా ఉంది. అదేనండి. సో సార్ మరి అయితే దీనివల్ల మనకి ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు సార్, మన ఇండియన్ మార్కెట్స్కి ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు? ఇప్పుడు H1B వీసా మీద మనకేం పెద్ద ఇంపాక్ట్ పడదు. ఇన్స్టెంట్ గా ఏదైనా పడినా మళ్ళీ తర్వాత వాళ్ళకి తేరుకునే టైం కల్లా కొంచెం సెట్ అయిపోద్ది. ఇది ఒక రకంగా మనకి మంచి చేస్తున్నాడు ట్రంప్, మేలు కలుపుతున్నాడు ఎట్టి పరిస్థితిలో. ఎందుకంటే డిపెండెన్సీ యుఎస్ మీద ఆధారపడకుండా మనం ఇది చేసుకొని ఉండాలి, మన ఓన్ గా ఇది ఉండాలి. కాబట్టి ఇప్పుడు మనకి మిగతా మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ మీద ఆధారపడ్డాం. మ్యానుఫ్యాక్చరింగ్ తక్కువే ఉంది, అది పంపిస్తున్నాం. చైనా నుంచి ఏపీఐ తెచ్చుకుంటున్నాం, ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్ మన దగ్గర తక్కువ ఉంది. ఇవన్నీ పెంచుకోవాలి. సో జీడిపిలో పర్సెంటేజ్ డిఫెన్స్ సెక్టర్ పెంచుకోవాలి. అంటే ఇప్పుడు మనది 4 ట్రిలియన్ కంపేర్ చేసుకుంటే వాళ్ళది చైనా 20 ట్రిలియన్. సో ఎంత తేడా ఉంది. సో దానికి మనం కూడా జీడిపిలో పెరగాలి కాబట్టి ఒక రకంగా మనం కొంచెం స్ట్రాంగ్ అవ్వాలి. స్ట్రాంగ్ అవ్వాలంటే ఇదే రైట్ టైము. మనకి అవకాశం ఇస్తున్నాడు, పెరగటానికి అవకాశం ఇస్తున్నాడు ఆయన. ఇది ఎందుకంటే నెగిటివ్ చేసినా మీకు పరమానంద శిష్యులు గుర్తుందే ఉంటుంది, వాళ్ళు ఏ పాపం చేసినా ఆయన గురువు గారికి మేలే జరుగుతుంది. ఆయన ఏం హాని చేసినా అది మనకే మంచి జరుగుతుంది, ఫ్యూచర్ లో 100% జరుగుతుంది. ఆయన డీఇండస్ట్రియలైజ్ చేస్తున్నాడు, ఇండస్ట్రియలైజేషన్ చేయట్లేదు, డీఇండస్ట్రియలైజేషన్ చేస్తున్నాడు ఆయన. అవునండి, అవునవునవును. అది రాంగ్ కదా, రాంగ్ డైరెక్షన్ అది. అలాగే సార్, ఇంకా ట్రంప్ ఇంకేమైనా మళ్ళీ ఇంకా ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉన్నాయి ఇంకా ఇప్పుడు ఇంటర్నేషనల్గా మనకి ఇలా ట్యాక్స్లు కానీ లేదంటే ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఇంకా ఏమైనా చేసే అవకాశం ఉందా? చేయొచ్చండి, 100% చేయొచ్చు, చెప్పలేము. ఆయన ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో. ట్రంప్ సునామీ ఒకటే రెగ్యులర్ గా అనుకుంటున్నాం మనం, సునామీ ఒకటే చూస్తున్నాం, లిటరల్ గా చూస్తున్నాం. అవునండి. ఇంకా ఆయన ఎందుకు తెస్తాడో కూడా తెలియదు, కొత్తవి కూడా ఇంకేమి తేవచ్చు, ఆయన ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే ఆయన కసి ఉంది. నోబెల్ పీస్ మోడీయే ఓ రకంగా ఆపాడు అన్న కోపం ఉన్నట్టుంది ఆయనకు ఉంది బాలాగా మరి. అదే దాని వల్ల కొంచెం చైనా మీద అంత చేసిన అక్కడి నుంచి రష్యా నుంచి తెచ్చుకున్న వాళ్ళేమనరు, యూరోపియన్ కంట్రీస్ ఏమన్నాడు, కానీ మన మీద ట్యాక్సులు అంటాడు విపరీతంగా, అందరికంటే ఎక్కువ ట్యాక్సులు. అది దారుణం కదా. అంటే ఇన్ని రకాలుగా చేసినా మనం చిన్నగా పెరగటానికి అవకాశం వస్తుంది. ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి. ఇప్పుడు 70 ఏళ్ళలో చేయనిది ఒక 10 ఏళ్ళలో మనకు చాలా డిఫరెన్స్ కనపడింది. సో ఇప్పుడు మనకి డెఫినెట్ గా ఇప్పుడు యుఎన్ లో చూడండి, యుఎన్ మీటింగ్ లో కూడా మన జయశంకర్ గారు ఆన్సర్ ఇండియా తరపున మన వాయిస్ ఎలా వినిపిస్తున్నారు, అది ఇదివరకు అసలు లేదు కదా. టర్కీ చూడండి, డైరెక్ట్ గా అనేదానికి వాళ్ళకి ఎంత వాత పెట్టాడు ఆయన. మీరు ఒక రకంగా పాకిస్తాన్ కి హెల్ప్ చేస్తున్నారు, మాట్లాడే స్థితి లేదు. మీ దాంట్లో మీకున్న క్రైమ్ రేట్ కంట్రోల్ చేసుకోండి, మా దాని గురించి ఏంటంత. ఎందుకంటే యుఎన్ లో వీటో పవర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అతి తొందరలో మనకి. ఎందుకంటే మేజర్ కంట్రీస్ లో దాంతో పాటు మనకు కూడా వీటో కంట్రీస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం 4th పొజిషన్ కి వచ్చాం, జనరల్ గా 3rd పొజిషన్ జీడిపిలో వెళ్తున్నాం. కాబట్టి మన లెవెల్స్ అనేవి పెరుగుతా ఉన్నాయి. సో డెఫినెట్ గా మన వాయిస్ అనేది ఆల్ ఓవర్ ద వరల్డ్ వింటున్నారు, అది ఇంపార్టెంట్. పాజిటివ్ న్యూస్ మనకి. సో అది ఒక రకంగా మనకి తోడ్పడుతున్నాడు ట్రంప్, ఇంకా పెరగండి అన్నదానికి తోడ్పడుతున్నాడు ఆయన. అలా తీసుకోవాలి మనం. ఓకే, రైట్. సార్ మరి ఈ నేపథ్యంలో అసలు ఈ డిఐఎస్ ఎఫ్ఐఎస్ వాళ్ళు ఏమైనా కొన్నారా, దాని మీద మన ఇండియన్ మార్కెట్స్ ఏమైనా ఎఫెక్ట్ అయ్యాయా, ఏంటి పొజిషన్ ఏంటి? ఇప్పుడు డిఐఎస్ అంటే ఎఫ్ఐఎస్ వాళ్ళు చూడండి, సెప్టెంబర్ లో దాదాపుగా 30,000 crores అమ్మారు. 30,000 crores అమ్మారు. ఆల్మోస్ట్ ఇంకా లాస్ట్ వీక్ వచ్చాం మనం. లాస్ట్ కి వచ్చాం సెప్టెంబర్. అంటే లాస్ట్ మంత్ ఎంత అమ్మారండి, 47,000 crores. జూలైలో 47,668 crores. ఓకే, అంటే 2 నెలలు 47,000 కోట్లు అమ్మినప్పుడు జూన్ లోనేమో
అంటే జూలైలోనేమో 740 పాయింట్స్ తగ్గింది మన మార్కెట్. ఆగస్ట్ లోనేమో 27 పాయింట్స్. అంటే అంత అమ్మినా గానీ డిఎస్ చూడండి, జూలైలో 60,000 క్రోర్స్ కొన్నారు, సార్ ఆగస్ట్ లో 95,000 క్రోర్స్ కొన్నారు. అప్పుడు మార్కెట్ ఆ సిరీస్ ఎంత అండి? -27 పాయింట్స్. ఓకే. ఇప్పుడు 30,000 కోట్లు అమ్మినా 55,000 కోట్లు వాళ్ళు కొన్నారు డిఐస్. మార్కెట్ 228 పాయింట్స్ ఇప్పుడు దాకా ఈ సిరీస్ ప్లస్ లో ఉంది. ఓకే. సో అది పాజిటివ్నెస్ చూసుకోవచ్చు. అంటే వాళ్ళ సెల్లింగ్ 46,000 కోట్ల నుంచి 30,000 కోట్లు, అంటే 15,000 కోట్లు తగ్గింది. సెల్లింగ్ తగ్గింది. సెల్లింగ్ తగ్గించుకుంటున్నారు. వాళ్ళ మైండ్ సెట్ మారుతోంది చిన్న చిన్నగా. సో చిన్న బయింగ్ లోకి వచ్చారు. అది ఫుల్ లెంత్ గా వస్తే మనకి మంచి పాజిటివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో వాళ్ళు కూడా ఎఫ్ఐఐస్ బట్టి డిఐస్ కూడా బయింగ్ ఉంటది కాబట్టి 95,000 క్రోర్స్ ఆగస్ట్ లో అయితే ఈ నెల ఇప్పుడు దాకా 55,000 కోట్ల కొన్నారు. ఓకే సార్, 55,000 కోట్లు. ఇది మనకి పాజిటివ్ న్యూస్ ఎట్లయినా ఒక రకంగా చూస్తే. ఎందుకంటే మార్కెట్ ఇంత పడకపోవటానికి కూడా స్ట్రాంగ్ పిల్లర్స్ ఎవరయ్యా అంటే డిఐస్, రిటైల్ ఇన్వెస్టర్స్ అనుకోవచ్చు. ఓకే ఓకే సార్, మరి ఈ వారంలో లెవెల్స్ ఎలా ఉండబోతున్నాయి సార్? అవునండి. ఇప్పుడు ఈ H1B వీసా ఎఫెక్ట్, ఈ ఫార్మా ఎఫెక్ట్ ఇంకా అవ్వలేదండి. ఇంకా కొంచెం వాసన అనేది ఇంకా కొంచెం ఉంది. డౌన్ సైడ్ వాసన అనేది ఇంకా కొంచెం ఉంది. సో ఆ వాసన అనేది ఇంకా ఉంది కాబట్టి ఇంకా కొంచెం కింద పడే ఛాన్స్లే ఎక్కువ కనపడుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక రకంగా మీకు లెవెల్స్ పరంగా చూస్తే 1 సెకండ్ మీకు అంతగా, ఎందుకంటే నెగిటివ్ సైడే ఎక్కువ ఉంది. నెగిటివ్ లెవెల్సే కనిపిస్తున్నాయి. డౌన్ సైడ్ అంటే మన ఫార్మా వచ్చేదాకా H1B వీసా అది డిస్కౌంట్ అయిపోతుంది కాబట్టి మార్కెట్ పెరుగుతుంది అనుకున్నాము. కానీ ఇది ట్రంప్ ఇది కూడా తీసుకొచ్చాడు కదా, ఫార్మాది కూడా 100% అనేది. అది ఎప్పుడో వస్తుంది అనుకున్నాం. ఇప్పుడు ఇంత త్వరగా తెస్తాడు రాదేమో అనుకున్నాం. ఆ మీటింగ్ తర్వాత ఏమైనా అవుతుందేమో అనుకున్నాం మనం. అవునండి, ఆల్ ఆఫ్ ఎ సడన్ తెర మీదకి తెచ్చేసాడు ఆయన. అంటే ఏదో ఒక రకంగా ఇండియాని ఇబ్బంది పెట్టాలి, అది అవును అనేది ఆయన అల్టిమేట్ గోల్ అయింది, అదే తీసుకున్నట్టున్నాడు. అందుకని బాగా అన్ని రకాలుగా ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయో అన్ని ఛాన్సెస్ ఇబ్బంది పెడతా ఉన్నారు. అవును. సో అది మనం నిన్న ఫ్రైడే ఎంత క్లోజ్ అయింది? 24,654 దగ్గర క్లోజ్ అయిందండి డౌన్ సైడ్ లాస్ట్ వీక్. సో ఈ వారానికి చూస్తే ఇంకా ఏదైనా ఉందా అంటే 24,400 కనుక సపోర్ట్ లెవెల్, 24,500 తీసుకున్నా, 24,400, 450 ఆ లెవెల్ తీసుకున్నా, అది కట్ అయినప్పుడు 300 నుంచి 24,500 లోపల ఎక్కడో చోట సపోర్ట్ తీసుకోవాలి. సో అంటే మనకి 300 వేసుకుంటే 350 పాయింట్స్ ఇంకా డిఫరెన్స్ ఉంది. షార్ట్ ఒక 300 నుంచి 400 పాయింట్స్, ఇంకా 400 పాయింట్స్ అనుకుందామండి. 400 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది. అవునండి, డౌన్ సైడ్ పడే అవకాశాలు ఉన్నాయి ఈ ఎఫెక్ట్ వల్ల, ఈ రెండింటి ఎఫెక్ట్ వల్ల. అయ్యో, అదే అక్కడ ఆ లెవెల్స్ లో 24,300 నుంచి 24,500 దగ్గర ఎక్కడో చోట సపోర్ట్ తీసుకోవాలి. సపోర్ట్ తీసుకోవాలంటే ఒక రకంగా మీకు Q1 అయిపోయింది, అంత అనుకున్నంత స్ట్రాంగ్ లేదు రిజల్ట్స్. Q2 నెక్స్ట్ అక్టోబర్ 2nd వీక్ అంటే 15th తర్వాత నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇంకా 15 రోజులు, 10వ తారీఖు 11వ తారీఖు స్టార్ట్ అవుతాయి అనుకుంటా. 15 రోజులు వేసుకోండి. ఈ 15 రోజులు ఒక రకంగా కన్సాలిడేషన్ మోడ్ లోనే, డౌన్ సైడ్ కన్సాలిడేషన్ మోడ్ లోనే ఉండొచ్చా అంటే డౌన్ సైడ్ కన్సాలిడేషన్ ఈ వారం కాదు, నెక్స్ట్ వీక్ సిరీస్ కూడా క్లోజింగ్ ఉంది కదా. సిరీస్ కూడా ఈ వచ్చే వారం కూడా క్లోజింగ్ ఉంది కాబట్టి డౌన్ సైడ్ కన్సాలిడేషన్ అవ్వచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. అంటే ఈ రాబోయే 15 రోజులు ఆల్మోస్ట్ డౌన్ సైడ్ కన్సాలిడేషన్ ఉండొచ్చు. అవునండి, అంటే ఈ సిరీస్ మొత్తానికి 280 పాయింట్స్ ప్లస్ లో ఉంది అనుకున్నాం కదా. ఏదైనా కొంచెం తగ్గినా ఆ 280 పాయింట్స్ వరకు వచ్చినా బ్యాలెన్స్డ్ గా, లేదా అంటే స్టేబుల్ గా, లేకపోతే కొంచెం లైట్ పాజిటివ్ లోనే క్లోజ్ అవ్వచ్చు మొత్తం సిరీస్ మొత్తం. అంటే నెక్స్ట్ సిరీసే మనకి ఇంపార్టెంట్. అంటే మిడ్ ఆఫ్ అక్టోబర్ నుంచి అక్కడి నుంచి పెరిగే ఛాన్స్ ఉన్నాయంటే రిజల్ట్స్ వచ్చేదాన్ని బట్టి, రిజల్ట్స్ బాగుంటే మార్కెట్ తీసుకునే అవకాశం, పాజిటివ్ గా తీసుకునే అవకాశం ఉంది. ఓకే ఓకే సార్, మరి ఏంటి సార్ ఈ బ్రిక్స్ కరెన్సీ అని చెప్పి కూడా మనం వార్తలు వింటూ ఉన్నాం. ఏంటి సార్ బ్రిక్స్ కరెన్సీ, ఏంటి దాని డెవలప్మెంట్ ఏంటి సార్? యాక్చువల్ గా ఇక్కడ ఒక మేజర్ పాయింట్ ఉందండి సార్. ఇప్పుడు IRC ఫామ్ అవుతుంది అంటే ఇండియా, రష్యా, చైనా. ఇప్పుడు ఈ బ్రిక్స్ లో స్ట్రాంగ్ ఎవరండి? చైనా. ఇప్పుడు వాళ్ళదెంత 20 ట్రిలియన్ జీడిపి, మనదెంత అండి 4 ట్రిలియన్. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటి? యుఎస్ నుంచి మనం బయటకు వస్తే
క్వాడ్ నుంచి మనం బయటకు వస్తే ఈ బ్రిక్స్ లో తిరిగిన తర్వాత బ్రిక్స్ కరెన్సీ అనేది చైనా ఇది ఎక్కువ డామినేషన్ ఉంటుంది. చైనా డామినేషన్ మనం తట్టుకోగలమా? ఆఫ్ కోర్స్ వాళ్ళు డిస్ట్రక్షన్ మోడ్ లో ఉంటారు, కన్స్ట్రక్షన్ మోడ్ లో ఉండడు ఆయన చైనా. పొరపాటును కూడా మనం యుఎస్ ని వదులుకోకూడదు ఎట్టి పరిస్థితిలో. ఎందుకంటే డాలర్ దీన్ని బట్టే కదా మనం చైనా కూడా పెరిగింది. ఎందుకంటే ఒక రకంగా చైనా చూస్తే మీకు ఇది కమ్యూనిస్ట్ కంట్రీ కదా, కమ్యూనిస్ట్ కంట్రీ. అంటే కమ్యూనిస్ట్ కంట్రీలు కూడా డెవలప్మెంట్ తీసుకొచ్చి వచ్చిందంటే యుఎస్ ఇంపాక్టే కదా. ఐఎంఎఫ్ గానీ యుఎన్ఓ గానీ దాని పాలసీస్ అన్ని దాని ప్రకారం కదా డెవలప్ అవడానికి. ఇంకా వేరే వాళ్ళకి ఒక రకం ఛాన్స్ ఇచ్చారు కదా. అదే మనం ఐఆర్సీ లో చైనా ఉంటే చైనాని మనం ఇంకా వేరే కంట్రీస్ డెవలప్ ఛాన్స్ ఇస్తుందా? ఛాన్స్ ఇవ్వదు. మనం లోలో ఉన్నాం, 40 లోనే ఉన్నాం. అంటే నెక్స్ట్ ఒక 10-15 years మనం యుఎస్ తోనే ఉండాలి. మనం స్ట్రాంగ్ అయిన తర్వాత మేజర్ గా మనది కూడా జీడిపి మంచి హోల్డ్ వచ్చిన తర్వాత అప్పుడు ఏదన్నా చైనాతో గొడవ అయినప్పుడు మనం ఏదన్నా ఆన్సర్ బేరీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇప్పటికైనా మనం యుద్ధం వస్తే మనమే గెలుస్తాం, కానీ చైనా కొన్నిట్లో ఏలో కానీ కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కానీ కొంచెం స్ట్రాంగ్ ఉంది. అది వాళ్ళు చేసినట్టు ఏ కంట్రీ కూడా చేయలేరు. దాన్ని బ్యాలెన్స్ అవ్వాలంటే మనకి యుఎస్ డాలర్ ఇంకా కొన్ని సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాలు అన్న మినిమం అది మెయింటైన్ దాంట్లోనే ఉండి అక్కడి నుంచి ఇది చేసిన తర్వాత మనం డెవలప్ అయిన తర్వాత అప్పుడు చేసుకోవాలి. కానీ ఇప్పుడు చేస్తే ఫ్యూచర్ లో మనం ఇబ్బంది పడతాము. అందుకని కరెన్సీ, బ్రిక్ కరెన్సీ ఇప్పట్లో రాకూడదు, డాలరే కొన్నాళ్ళు నడవాలనేది ఎక్స్పెక్టేషన్. రైట్ సార్. సార్ లేకపోతే డాలర్ ఆధిపత్యమే కొన్నాళ్ళు నడిస్తేనే మంచిదని, లేకపోతే బ్రిక్స్ కరెన్సీ వస్తే చైనా ఆధిపత్యంతో అతలాకుతం అవుతాం, చాలా ఇబ్బందులు పడతాం అనేది ఒక ఇది. సో అది మన గవర్నమెంట్ కానీ మన మోడీ గారికి కానీ 100% తెలుసు. అందుకనే యుఎస్ తోనే ఆయన ఎన్ని మాటలన్నా, డెడ్ ఎకానమీ అన్నా, మోడీని తిట్టినా, కంట్రీని తిట్టినా, జనాల్ని తిట్టినా ఏమనలేదు, ఒక్క మాట అనలేదు ఆయన. అవును, ఏమనలేదు ఆయన, ఏమనలేదు. ఇదే కారణం అండి, ఇదే కారణం. ఏదో ఒక రకంగా ఆయన బుజ్జగించి మళ్ళీ మంచి చేసుకోవటమే మంచిదని ఒక్క మాట కూడా ఆజ్యం పోయటం ఎందుకని ఆయన సైలెంట్ గా ఉన్నాడు. ఆయన డెఫినెట్ గా అది మంచి డిసిషన్ తీసుకున్నారు ఆయన. డెఫినెట్ గా ఒక రకంగా యుఎస్ ని కూడా వదులుకోకూడదు. యుఎస్ ని మన ఇదిలోనే పెట్టుకుంటూ చైనాని కూడా ఈ ఐఆర్సీ లో దగ్గరుంటే అప్పుడు యుఎస్ కరెక్ట్ ఉంటుంది. మనం డెవలప్ అయ్యే అవకాశాలు అమృత్ కాల్ అనుకోవచ్చు. మన ప్రైమ్ మినిస్టర్ చెప్పినట్టు దిస్ ఈస్ ద అమృత్ కాల్ నెక్స్ట్ 25 years. ఈ 25 years లో మన జీడిపి విపరీతంగా పెరిగినప్పుడు సమాధానం చెప్పగల పరిస్థితి వచ్చినప్పుడు మనం వీకెన్ అటాక్ అప్పుడు అటాక్ చేయొచ్చు. అది ఏ కంట్రీకైనా సమాధానం చెప్పాలంటే మనము వీకెన్ అటాక్. ఓకే, చైనాకి మెయిన్ వరల్డ్ మొత్తం ఈ రెండే కదండి, యుఎస్ గానీ చైనా గానీ. ఈ చైనాకి సమాధానం చెప్తే చాలండి, ఇంకా మనం సెటరేట్ అయిపోయినట్టే. అంతే కదా, అవును, స్ట్రాంగ్ అయిపోయినట్టే లెక్క. సార్ ఇందాక మీరు మాట్లాడుతూ యుఎన్ఓలో వీటో పవర్ కోసం అని చెప్పి అన్నారు, దాని మీద అప్డేట్ ఏంటి సార్? సార్ ఇప్పుడు వీటో పవర్ అంటే ఏదన్నా ఒక యుఎన్ నేషన్స్ లో 193 కంట్రీస్ ఉన్నాయి. ఆ 193 కంట్రీస్ లో ఏదన్నా మీటింగ్ అప్పుడు ఏదైనా పాలసీ తీసుకున్నప్పుడు దాన్ని కాదు లేకపోతే ఇట్లా అని సమాధానం చెప్పాలంటే వీటో పవర్ ఉండాలి. అవును, మనకు ఆ వీటో పవర్ ఇప్పుడు దాకా లేదండి, ఇప్పుడు వరకు వీటో పవర్ లేదు. అవును, వీటో పవర్ అంటే రేపొద్దున ఏదన్నా మన వాయిస్ అక్కడ వినిపించాలంటే వీటో పవర్ ఉండటం అనేది స్ట్రాంగ్ పాయింట్, అది మంచి తరుణం అది. అంతే కదండి. సో డెఫినెట్ గా ఇప్పుడు రష్యా వీళ్ళందరూ మనకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మనకి అతి తొందరలో వీటో పవర్ వచ్చే అవకాశం ఉన్నాయి. వీటో పవర్ వచ్చిందంటే మన వాయిస్ వరల్డ్ మొత్తం వింటుంది యుఎన్ ద్వారా. అదండి, అది పాజిటివ్ న్యూస్ మనకి. ఓకే, ఇంకొక పాజిటివ్ న్యూస్ ఏంటంటే మీకు హెచ్ఎస్బిసి వాళ్ళు ఏం చేశారంటే జెఫ్రీస్ వాళ్ళు ఒక పాజిటివ్ న్యూస్ ఇండియా తరపున ఇచ్చారు. ఓకే, ఏంటి సార్? గ్రోత్ పొటెన్షియల్ ఉంది ఇండియాలో, గ్రోత్ పొటెన్షియల్ ఉంది. మార్కెట్ ఈజ్ అండర్ వాల్యూ, రెడీ టు బౌన్స్. మార్కెట్ ఈజ్ రెడీ టు బౌన్స్. జిఎస్టి రిఫార్మ్స్ గానీ కంపెనీస్ బెనిఫిట్ అవుతాయి, సేల్స్ పెరుగుతాయి. సో డెఫినెట్ గా ఇది మంచి అవకాశం. ఇది హెచ్ఎస్బిసి కూడా చెప్పింది, అండర్ వెయిట్ లో ఉన్నాయి, బౌన్స్ అవడానికి రెడీగా ఉంది. జిఎస్టి ఇన్ఫార్మ్, గ్రోత్ పొటెన్షియల్ ఉంది. ప్లస్ జీడిపి, మన ప్లానింగ్ కమిషన్ కూడా జీడిపి రేంజ్ కూడా రైజ్ చేసింది. 6.3 ఇయర్ అయితే 6.8 చేసింది. ఓకే,
రెపో రేట్లు తగ్గుతాయని. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు నెక్స్ట్ కమింగ్ వీక్ లో ఆర్బీఐ ఆర్బీఐ మీటింగ్ ఉంటుంది కదా సార్? అవునవును. ఉంది, మీటింగ్ ఉంది. 25 బేసిస్ పాయింట్ రిపో రేట్ తగ్గచ్చు అనేది. అది ఒక సూచన ఇది ఉన్నట్టుంది. అవును, అది రికమెండేషన్. అది కూడా మంచి కొంచెం ఒక రకంగా పాజిటివ్ పాయింట్. ఓకే, మనకి మెయిన్ ఒక రకంగా ఎఫ్ఐఎస్ అమ్ముతున్నాం అనుకున్నాం కదా. ఇప్పుడు లాస్ట్ వాళ్ళు తీస్తే 3,92,284 కోట్లు అమ్మారండి లాస్ట్ 3 years 3.5 years తీసుకుంటే. మరి వాళ్ళకి డిఏఎస్ ఎంత కొన్నారండి? 8 లక్షల కోట్లు కొన్నారు డిఏఎస్. ఓకే, దాదాపుగా. అందుకే మార్కెట్ ఇంత పడట్ల. కానీ ఇప్పుడు వీళ్ళు లాస్ట్ 20 years చూసుకుంటే 10 లక్షల కోట్లు పెట్టిన దాంట్లో ఎఫ్ఐఎస్ దాదాపుగా 30 నుంచి 40 కోట్లు సంపాదించారు. మార్కెట్ నుంచి ప్రాఫిట్ తీసుకున్నారు. వాళ్ళు తీసుకుంటే ఎంతండి ఇప్పుడు పర్సంటేజ్? 3 లక్షల కోట్లే కదా. 3,92,000 అంటే 4 లక్షల కోట్లు వేసుకోండి. 4 లక్షల కోట్లేగా తీసింది ప్రాఫిట్ లో. అవునండి, మిగతాది ఉంది కదా. సో వాళ్ళకి కావాల్సింది ఏదో ఉంది. వాళ్ళ గవర్నమెంట్ నుంచి ఏదో ఆశిస్తున్నారు. ట్యాక్స్ రిబేట్ కానీ ఏదన్నా వాళ్ళకి ఏదైనా పిఎల్ఐ స్కీమ్ కింద లేకపోతే ఇంకా ఏదన్నా ట్యాక్స్ రిబేట్ అంటే కార్పొరేట్ ట్యాక్స్ రిబేట్ కావాలి. లేకపోతే అట్లాంటిది లాస్ట్ టైం కూడా మీకు కార్పొరేట్ రిబేట్ ట్యాక్స్ మనకి అంటే ట్యాక్స్ తగ్గించారు. 30% నుంచి 24% చేసినప్పుడు మార్కెట్ విపరీతంగా పెరిగింది ఆల్ ఆఫ్ ఏ సడన్. అట్లానే ఈసారి కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, గవర్నమెంట్ నుంచి ఏదో ఆశిస్తున్నారు. అది గనక వస్తే డెఫినెట్ గా మార్కెట్ కొంచెం వాళ్ళు కూడా యూటర్న్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. ఇప్పుడు మన జెఫ్రీస్ గానీ హెచ్ఎస్బిసి గానీ వాళ్ళు కూడా డిక్లేర్ చేశారు ఇట్స్ రెడీ టు బౌన్స్. మార్కెట్ అండర్ వెయిట్ లో ఉంది. సో డెఫినెట్ గా ఇది మంచి తరుణం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అన్నట్టు. ఇది మనకి పాజిటివ్ న్యూస్, మంచి అవకాశం. ఓకే ఓకే, రైట్ సార్. సార్ మరి బ్రిక్స్ కరెన్సీ అని కూడా మీరు మాట్లాడుతుండే, బ్రిక్స్ కరెన్సీ దాని మీద అప్డేట్ ఏమైనా ఉందా సార్? అదే ఇప్పుడు అనుకున్నాం కదా బ్రిక్స్ కరెన్సీ అని. బ్రిక్స్ కరెన్సీ మామూలుగా ముందుకు ఇప్పుడు ఇమీడియట్ గా వస్తే మనం క్వాడ్ నుంచి బయటకు వస్తే మనం ఫ్యూచర్ లో చైనాతో ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. సో బ్రిక్స్ కరెన్సీ అనేది అప్పుడే రాకుండా ఉంటేనే మంచిది. సో ఎందుకంటే డాలర్ ఇంకా కొంచెం వాళ్ళ ఆధిపత్యం ఇంకా కొంచెం ఒక 10 ఏళ్ళు మినిమం 10 ఏళ్ళు అన్నా ఉంటే అప్పుడు మనకి డెవలప్ అవడానికి. ఇప్పుడు చైనా కూడా యుఎస్ డాలర్ దాంట్లోనే కదా పెరిగింది. అంతే కదండి. అవును అవును, యూఎస్ డాలర్ మనకి ఇప్పుడు మనకి టైం వచ్చింది కాబట్టి ఈ నెక్స్ట్ 10 years లో మనం పెరగడానికి అవకాశం ఉంది కాబట్టి డాలర్ ఆధిపత్యం అనే ఇంకా ఉంటే మంచిదని ఉద్దేశం. అప్పుడు మనం ఇంకొక చైనాతో కూడా పోటీ పడే అవకాశం ఉంటుంది మన జీడిపి కూడా పెరిగినప్పుడు. అదే అండి, అది ఇంపార్టెంట్ స్ట్రాంగ్ పాయింట్. ఎందుకంటే అది గవర్నమెంట్ పాలసీలు, అది గవర్నమెంట్ ఎలా చేస్తుందని చూడాలి. డెఫినెట్ గా మోడీ గారు ఇదేం వదిలిపెట్టరు మనకి. ఎందుకంటే ఎక్కడ ఎప్పుడు మన వాయిస్ విన్న వాళ్ళు కూడా అందరూ రెడ్ కార్పెట్ వేసి పిలుస్తున్నారు కాబట్టి మన వాయిస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ వింటోంది. సో డెఫినెట్ గా జయశంకర్ గారికి కానీ మన మోడీ గారికి కానీ హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు నిజంగా. తప్పనిసరిగా సార్, తప్పనిసరిగాను. సో సార్ సార్ ఇంకా మరి ఏంటంటే ఇక మామూలుగా ఈ గోల్డ్ సిల్వర్ పొజిషన్ ఎట్లా ఉండదు? గోల్డ్ కూడా చాలా పెరిగింది, సిల్వర్ కూడా అలా పెరిగేలా కనిపిస్తుంది. అసలు ఏంటి సార్ పొజిషన్? బాగా పెరుగుతుంది సిల్వర్ కూడా. ఇప్పుడు గోల్డ్ పెరిగింది బాగా, లకారం అంటే లకారం దాటింది, ఇంకా పెరిగే 1,00,000 పైన అయిపోయింది దాదాపుగా. సో ఇప్పుడు ఇంకా పెరుగుద్దా అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ అవున్స్ తీసుకుంటే 3,600 3,750 ఆ రేంజ్ లో ఉంది. అది ఇట్లానే ట్రంప్ డాన్సులు కనుక ఇంకా ఉంటే అది ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అన్సర్టనిటీ మార్కెట్ లో క్లారిటీ లేనప్పుడే గోల్డ్ అసెట్ క్లాస్ లో గోల్డ్ పెరిగే అవకాశం ఉంది అనుకున్నాం, అలానే పెరుగుతోంది. అదే క్లారిటీ ఉన్నప్పుడు ఈక్విటీ మార్కెట్ పెరుగుతుంటే అది తగ్గే అవకాశం ఉంది. ప్లస్ చైనా కూడా 2,500 మెట్రిక్ టన్స్ ఎక్కువ చేసింది. వాళ్ళు కంటిన్యూస్ గా చేస్తూనే ఉన్నారు, అందరికంటే ఎక్కువ, మనకంటే ఎక్కువ. ప్లస్ ఇప్పుడు ఏంటంటే మనకి రాజస్థాన్ లో గోల్డ్ ది ఒకటి మనకి మైనింగ్ కొత్తది కనుగొన్నారు. సో డెఫినెట్ గా ఇప్పుడు దాకా 2 ప్లేసుల్లో ఉన్నాయి రాజస్థాన్ లో. టోటల్ మన ఇండియాలో 4 ప్లేసెస్, కర్ణాటక గానీ, రాజస్థాన్ గానీ, ఏపీ గానీ, యూపీ గానీ, వీటిలో మైనింగ్ చేస్తారు. అంటే మైనింగ్ తక్కువ అవుతుంది, యూసేజ్ కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది. గోల్డ్ విపరీతంగా కొంటున్నారు కాబట్టి ఆ డిఫరెన్స్, ఆ డిమాండ్, సప్లై అండ్ డిమాండ్ లో ఆ డిమాండ్ పెరుగుతోంది, దాని వల్ల ఎక్కువ రకంగా పెరుగుతోంది. ప్లస్ డాలర్ రిజర్వ్స్ తగ్గించుకొని గోల్డ్ రిజర్వ్స్ పెంచుకోవాలనే ఉద్దేశం ప్రతి కంట్రీకి వచ్చింది కాబట్టి ఇప్పుడు గోల్డ్ రిజర్వ్స్ మీద అందరూ పడ్డారు. సెంట్రల్ బ్యాంక్స్ అన్ని గోల్డ్ రిజర్వ్ కొంటున్నాయి.
రైట్ సార్. పెంచుకుంటున్నాయి. సో రాజస్థాన్ లో కూడా కొత్త ప్లేస్ వచ్చింది కాబట్టి అక్కడి నుంచి ఇప్పుడు 2 ప్లేసుల మీద దాదాపు 25% గోల్డ్ తీస్తున్నారు. ఇప్పుడు కొత్త ప్లేస్ కూడా కనుక్కున్నారు కాబట్టి దాంట్లో నుంచి కూడా గోల్డ్ వస్తే కొంచెం ప్రొడక్షన్ మైనింగ్ ఎక్కువ అవుద్ది. అప్పుడు డిమాండ్ కొంచెం తగ్గుతున్నప్పుడు, సప్లై పెరుగుతున్నప్పుడు డిమాండ్ కొంచెం ఇదవుతుంది కాబట్టి అప్పుడు రేట్ కొంచెం తగ్గే ఛాన్స్ ఉన్నాయంటే ఈక్విటీ మార్కెట్ సుధిరితే, ఈక్విటీ మార్కెట్ మంచిగా అయితే అది పెరుగుతుంటే ఇది తగ్గే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి. అతి తొందరలో తగ్గే ఛాన్సులు ఉన్నాయంటే ఉన్నాయండి, 80% లో ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా అర్జెంట్ కావాలి, అవసరం లేదు, నెక్స్ట్ ఒక 6 months తర్వాత కొనుక్కోవాలి అనుకున్నప్పుడు 1-2 months 3 months ఆగితే మంచిదని ఉద్దేశం. సిల్వర్ పొజిషన్ ఏంటి కూడా అడగబోతుండే. సిల్వర్ ఎట్టి పరిస్థితిలో నెక్స్ట్ 5 years టార్గెట్ పెట్టుకుంటే 2 లక్షలు దాకా వస్తుందని మొన్నటిదాకా అనుకుంటే ఇప్పుడు 2 లక్షలు దాటే అవకాశాలు ఉంటుంది. ఇప్పుడు 140 పైన ఉంది కదా, 145 దాకా వచ్చేసింది, 1,45,000 దాకా వచ్చేసింది, ఇంకొక 50,000 కదా, 2 లక్షలు దాటుతుందంటే దాటే అవకాశం ఉంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ స్ట్రాంగ్ ఇండస్ట్రియల్ కన్సంప్షన్ పెరుగుతోంది కాబట్టి, యూసేజ్ పెరుగుతోంది. అక్కడ కూడా మైనింగ్ తక్కువైంది, సిల్వర్ మైనింగ్ చాలా తక్కువ ఉంది, కన్సంప్షన్ ఎక్కువ అవుతుంది, ప్రొడక్షన్ తక్కువ అవుతుంది కాబట్టి సప్లై డిమాండ్ లో అది బాగా డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి రేట్ పెరుగుతుంది. ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే యూసేజ్ పెరుగుతోంది. ప్రతి దాంట్లో కూడా వేరే మెటల్స్ వాడే దాన్ని కూడా ఆపుకొని అదంతా ఆపేసి ఇప్పుడు సిల్వర్ యూసేజ్ చేస్తున్నారు. సో దాని వల్ల డిమాండ్ పెరుగుతోంది. సో అందుకని దాని 2 లక్షలు దాటే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఎవరైనా సరే సిల్వర్ లో ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలి అంటే గనక సిల్వర్ ఈటీఎఫ్స్, సిల్వర్ బీస్ అంటే ఎక్స్చేంజ్ లో లిస్ట్ అవుతుంటది సిల్వర్ బీస్. అంటే గోల్డ్ పరంగా ఎంత అవసరం ఉందో, వాళ్ళకి ఎంత అవసరం ఉందో అంత యూనిట్స్ సిల్వర్ బీస్ గానీ సిల్వర్ ఈటీఎఫ్ గానీ ఎక్రూట్ చేసుకోవడం మంచిది. అదే ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే సిల్వర్ లో పెట్టుకుంటే మీకు ఎంత పెట్టినా, మీరు మొత్తం ఆస్తి మొత్తం పెట్టినా 2 లక్షలు దాటే అవకాశం ఉంది, విపరీతంగా ప్రాఫిట్ మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఆ రకంగా పెట్టకూడదు ఎవరైనా సరే. అంటే అంత కాన్ఫిడెన్స్ గా 2 లక్షలు దాటుతుంది అంటున్నారు. సార్ లాస్ట్ హాఫ్ మినిట్ ఒక 40 seconds సార్, ఇప్పుడు వచ్చే వారంలో ఏ రంగాల్లో షేర్స్ మీరు చూడొచ్చు సార్? అంటే మార్కెట్ ఇప్పుడు కొనటానికి లేదు, డౌన్ అవుతున్నాయి, ఉన్నది అమ్ముకొని కింద కొనుక్కోవచ్చు లేదా వెయిట్ చేయాలి. ఇంకా కొంచెం ఒక 300 to 400 points డౌన్ ఉంది కాబట్టి నెక్స్ట్ వీక్ సిరీస్ కూడా ఎండ్ అవుతున్నాయి కాబట్టి కొంచెం డౌన్ సైడే ఉంటుంది కాబట్టి కొంచెం వెయిట్ చేసి ఆ వీక్ లాస్ట్ థర్స్డే గానీ ఫ్రైడే గానీ న్యూస్ వచ్చి అదే మన ఆర్బీఐ క్రెడిట్ పాలసీ ఉంది కాబట్టి అక్కడ ఏమన్నా 25 basis లేదా 50 basis అంటే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసి 25 basis. ఆ 25 basis కనుక కట్ అయితే అప్పుడు కొంచెం పాజిటివ్ పాయింట్, 50 basis ఛాన్స్ అయితే టక్ మన పెరుగుద్ది. ఆ పెరుగుతున్నప్పుడు ఆ కట్ చేస్తే మటుకు ఆటోమేటిక్ గా అప్పుడు కొనుక్కోవడం మంచిది. అప్పుడు కొనుక్కోవాలంటే మీకు హెల్త్ బాగా పడింది ఏంటంటే ఫార్మా సెక్టర్ పడింది, హెల్త్ సెక్టర్ బాగా పడింది, కన్స్యూమర్ డ్యూరబుల్స్ పడ్డాయి, ఇవి కొనుక్కోవచ్చు. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ రిజల్ట్స్ తర్వాత బాగుంటాయి కాబట్టి అప్పుడు ఐటీ అన్నా కానీ ఇంట్రెస్ట్ రేట్ తగ్గినప్పుడు ఐటీ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఐటీ అండ్ బ్యాంకులు నెక్స్ట్ అక్టోబర్ 2nd week నుంచి పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఓవరాల్ గా ఏంటంటే ఇప్పుడైతే వెయిట్ అండ్ సీలో ఉండడం మంచిది అంటారు. వెయిట్ అండ్ సీ, ఎందుకంటే ఫాలింగ్ నైఫ్ ని పట్టుకోకూడదు, పడేటప్పుడు కత్తిని పట్టుకోకూడదు, ఏమవుతుందండి కట్ అవుతుంది. సో డెఫినెట్ గా పేషెన్స్ ఉంచుకొని వెయిట్ చేయాలి, ఎక్కడ తిరుగుతుంది ఎక్కడ వరకు వస్తుంది అనేది ఒక ఇదేస్తే మనం ఏదన్నా కొంచెం అనుకున్న దానికంటే కొంచెం పైన కొంచెం యూటర్న్ తీసుకున్నా అక్కడ మనకు తెలుస్తుంది, ఎస్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని తెలుస్తున్నప్పుడు అప్పుడు మనం ఎంటర్ కావచ్చు. రైట్ సార్, రైట్. సో థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్స్ ఫర్ గివింగ్ వీకెండ్ అప్డేట్. ఏంటంటే మంచి అప్డేట్ ఇచ్చారు. థ్యాంక్స్ అలాట్ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. చూసారుగా, ఇది ఈ వారం వీకెండ్ బిజినెస్ అప్డేట్. మళ్ళీ వచ్చే ఆదివారం వీకెండ్ బిజినెస్ అప్డేట్లో కలుద్దాం. నమస్తే.